రైట్‌గా పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అంటే పూర్తిగా ఇప్పుడు ప్యాలెస్‌లకు సంబంధించినటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు నేను చాలా పేద ముఖ్యమంత్రిని, పేదలకు, పెత్తందారులకు యుద్ధం అంటూ కూడా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు జల్సా జగన్. పూర్తిగా ఆయన జల్సాలు కావచ్చు, లేదనంటే అంటే జల్సా అంటే ఏదో తిరగడం అని కాదు. అంటే విలాసవంతమైనటువంటి భవనాల్లో ఆయన నివాసం ఉండేటటువంటి ఆలోచనలు ఎక్కువగా ఆయన కనిపిస్తూ ఉంటాయి. ఒక రాజుల పోకడతో ఆయన వ్యవహరించినటువంటి తీరు కూడా పూర్తిగా కనిపించింది అప్పుడు. ఎందుకంటే ఆయన వెళ్తూ ఉంటే పక్కన కర్టెన్లు కట్టడం, ప్రజలెవరు కనపడకుండా చేయడం, ప్రజలు కనపడకుండా ఉండడం, ప్రజలను ఎవరు ఆయన దగ్గరికి రాకుండా చేయడం, ఈ విధంగా చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ ప్యాలెస్ల గురించి మాట్లాడుకున్నట్టయితే మనం మొన్నటికి మొన్నే చూసాం. దాదాపుగా అంటే పూర్తిగా 26 జిల్లాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక అత్యంత ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి పార్టీ కార్యాలయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్మించే ప్రయత్నం చేశారు. దాదాపుగా 23 జిల్లాల్లో అనుమతులు లేకుండా నిర్మించినటువంటివే ఉన్నాయి. ఆ తర్వాత 3 జిల్లాల్లో మాత్రమే అనుమతులు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్కడ చూసినా కానీ 2 ఎకరాలు 3 ఎకరాలు ఆ విధంగా స్థలాల్లో విలాసవంతమైనటువంటి పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఈ బిల్డింగులు చూసిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతం నుంచి కూడా అధికారంలో లేనప్పుడు ఏదైతే యలహంక ప్యాలెస్, ఈ ప్యాలెస్లకు సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతోంది. బెంగళూరులో ఉన్నటువంటి ప్యాలెస్ కావచ్చు, లేదంటే హైదరాబాద్లో లోటస్ పాండ్ కావచ్చు, లేదంటే తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాసం కావచ్చు. ఈ 3 ప్యాలెస్లకు సంబంధించి కూడా పూర్తిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా నేను ఒక పేద ముఖ్యమంత్రి అని గతంలో చెప్పారు, కానీ ఎంత ధనిక ముఖ్యమంత్రి అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే దేశంలోనే ఒక ముఖ్యమంత్రుల్లో అంటే అప్పుడు ముఖ్యమంత్రుల్లో చాలా డబ్బున్న ముఖ్యమంత్రి ఎవరు అంటే మొదటి లిస్టులో మొదటి పేరుగా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు అప్పట్లో ఉంది. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన ప్రస్తుతం అయితే బెంగళూరు వెళ్ళిన పరిస్థితి. అంటే రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే ఇక్కడ యలహంక ప్యాలెస్ను అయితే నిర్మించడం జరిగింది. అది ఎయిర్పోర్ట్కు చాలా దగ్గరగా, అట్లాగే హైదరాబాద్ బెంగళూరు రహదారి ప్రాంతంలో కూడా అది ఉంటుంది ఆ యలహంక ప్యాలెస్. దాంట్లో పూర్తిగా కూడా దాదాపుగా 30 ఎకరాల్లో కూడా ఈ ప్యాలెస్ను నిర్మించిన పరిస్థితి. దాంట్లో కొద్ది రోజులు రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ కొద్ది రోజులు అందులో ఉన్నారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత అక్కడ నుంచి ఆయన రావడం జరిగింది. వచ్చిన తర్వాత పూర్తిగా ఇప్పటి వరకు కూడా వెళ్ళలేదు. ప్రస్తుతం యలహంక ప్యాలెస్కు జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. మరి ఇప్పుడు తిరిగి వస్తారా, లేదంటే అక్కడి నుంచి మరి చాలా విషయాలు వినిపిస్తూ ఉన్నాయి. చెన్నైలో కూడా ఏదో ప్యాలెస్ అని, లేదంటే ఇంకా వేరే ప్లేస్లో ప్యాలెస్ అని, ఇవన్నీ చాలా అంశాలు వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎటు పోతాడు ఏంటి అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఈ 3 ప్యాలెస్లకు సంబంధించి ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. గూగుల్ ఎర్త్ ద్వారా ఏ విధంగా ఉంది, ఆ ప్యాలెస్లు ఎట్లా ఉన్నాయి ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా యలహంక ప్యాలెస్కి సంబంధించి మనం గూగుల్ ఎర్త్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పూర్తిగా ఒకసారి గూగుల్ ఎర్త్లో మనం ఏదైతే జగనన్న ఫామ్ హౌస్కి సంబంధించి మనం చూస్తే కనుక యలహంక ప్యాలెస్కి సంబంధించి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది పూర్తిగా. సో ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు. యలహంక ప్యాలెస్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఒక విలాసవంతమైనటువంటి ప్యాలెస్ను బెంగళూరులో నిర్మించుకున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ఈ బిల్డింగ్లు అయితే నిర్మించుకున్నారు. అట్లాగే దాదాపుగా 25.30 ఎకరాల్లో ఈ బిల్డింగ్ ఉండడం జరిగింది. హెలిప్యాడ్లు కావచ్చు, లేదంటే ఒక విలాసవంతమైనటువంటి సౌకర్యాలు కూడా ఇందులో కల్పించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ప్యాలెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి 3D వ్యూ మనం ఇక్కడ చూస్తే కనుక మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ ప్యాలెస్కి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒకటి ఉండడం జరిగింది, ఇక్కడ ఒక ఇల్లు ఉండడం జరిగింది. ఇంటి ముందు ఫౌంటైన్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న, ఇక్కడ హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. సో ఇక్కడ ఫౌంటైన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ది ఇంకొక హౌస్ కూడా నిర్మించుకున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం దీనికి సంబంధించి కూడా. సో ఇవన్నీ కూడా నేను వీడియో మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడొచ్చు ఇది హెలిప్యాడ్. సో పూర్తిగా 25 ఎకరాల్లో ఇంత పెద్ద బిల్డింగ్ను నిర్మించుకొని సో జగన్మోహన్ రెడ్డి, మనం దీన్ని ఒకసారి మెజర్మెంట్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. పూర్తిగా ఇది ఎన్ని ఎకరాల్లో ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎగ్జాక్ట్ చూపించట్లేదు, కానీ మామూలుగానైతే 20.37 ఎకరాలని చెప్పి చూపిస్తోంది. కానీ యాక్చువల్లీ ఇది మొత్తం 25.30 ఎకరాల్లో ఈ నిర్మాణం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో
చాలా స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి కూడా గ్రీనరీ కావచ్చు, 2 బిల్డింగ్లు కావచ్చు, తర్వాత ఫౌంటైన్, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది. సో ఇక్కడ మరి ఏందో ఆ సెంటిమెంట్ తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇల్లు కట్టినా అక్కడ 2 బిల్డింగ్లు అయితే దాంట్లో కట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి దీనికి సంబంధించిన వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ ప్యాలెస్కి సంబంధించి రైట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇదొక ప్యాలెస్ సంబంధించి ఇందాక మనం అక్కడ చూసినట్టుగానే ఇక్కడ చూసుకోవచ్చు ఎలిప్యాడ్కి సంబంధించి. ఇక్కడ మనం ఎలిప్యాడ్ చూస్తూ ఉన్నాం. సో ఏదైతే గూగుల్ ఎర్త్లో కూడా ఈ ఎలిప్యాడ్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇక్కడ ఎలిప్యాడ్కి సంబంధించి సో ఇది అత్యంత విలాసవంతమైనటువంటి యలహంక ప్యాలెస్లో ఇక్కడ మనం గ్రీన్ కలర్లో ఒక బిల్డింగ్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. గ్రీన్ కలర్లో బిల్డింగ్. సో ఆ బిల్డింగ్ ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. సో అదే బిల్డింగ్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది చూడండి. ఇక్కడ గ్రీన్ కలర్లో బిల్డింగ్ ఇక్కడ ఉంది గూగుల్ ఎర్త్లో. సో ఇంత విలాసవంతమైనటువంటి భవంతిని అక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఈ ప్యాలెస్లోనే ఉన్నారు. సో అంటే ఒక రాష్ట్రానికి ఒక ప్యాలెస్ కట్టుకున్న పరిస్థితి కనిపించింది. అంటే జిల్లాకు ఒక 26 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్లో జిల్లాకు ఒక వాళ్ళ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అట్లాగే రాష్ట్రానికి ఒక ఇల్లు కట్టుకుంటున్న పరిస్థితి చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఇంత పెద్ద ప్యాలెస్, కొన్ని 100 రూములు ఉన్నాయి ఇందులో అని కూడా చెప్తారు. ఇక్కడ మనం ఇందాక చూసాం, ఇక్కడ ఫౌంటైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అట్లాగే రెడ్ కలర్ బిల్డింగ్ ఒకటి దాంట్లో కనిపించింది మనకు చూసుకోవచ్చు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విలాసవంతమైనటువంటి భవంతి యలహంక ప్యాలెస్లో ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో అత్యంత పేద రాజకీయ నాయకుడిని అని చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి, కానీ ఇంత విలాసవంతమైనటువంటి భవంతులు అయితే నిర్మించుకుంటూ ఉంటారు. సో చూడొచ్చు, దీంట్లో ఎక్కువ కాలం ఉన్న పరిస్థితి అయితే లేదు, కానీ ప్రస్తుతం మళ్ళీ అక్కడికి వెళ్ళారు. మరి ఎందుకు వెళ్ళారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సో ఇంతకాలం అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి జీవించినప్పుడు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత అక్కడి నుంచి వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి. సో పూర్తిగా ఇడుపులపాయకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఏదైతే తాడేపల్లికి మార్చిన పరిస్థితి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎలిప్యాడ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఏదైతే యలహంక ప్యాలెస్కి సంబంధించి అంటే పూర్తిగా 25 ఎకరాల్లో ఈ ప్యాలెస్ను నిర్మించుకోవడం జరిగింది. ఇది గూగుల్ ఎర్త్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. అదేవిధంగా ఇంకొకటి జగనన్నకు సంబంధించి ఇక్కడ మనం చూడవచ్చు, ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించి కూడా మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. చీఫ్ మినిస్టర్స్ క్యాంప్ ఆఫీస్ అని కొడితే ఇక్కడ చూడొచ్చు, చీఫ్ మినిస్టర్ క్యాంప్ ఆఫీస్ అని ఇక్కడ కొట్టేస్తే రావడం జరిగింది. ఇది తాడేపల్లికి సంబంధించినటువంటి ప్యాలెస్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఇక్కడ కూడా 2 బిల్డింగ్లు నిర్మించుకోవడం జరిగింది దీంట్లో కూడా. మరి ఈ 2 బిల్డింగ్లు ఏంటి స్టోరీ అనేది మాత్రం తెలియదు. ఒకసారి 3D వ్యూలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాం, ఇది తాడేపల్లి ప్యాలెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇది తాడేపల్లి ప్యాలెస్లో కూడా పూర్తిగా ఇదంతా కూడా 2 ఎకరాల్లో నిర్మించారు పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్లో. తర్వాత 30 అడుగుల ఎత్తైన ఐరన్ ఫినిషింగ్ కూడా దీనికి వేయడం జరిగింది. జగన్ కోసం ఒక రహదారిని కూడా పూర్తిగా దీంట్లో మూసివేశారు. ఈ డీటెయిల్స్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి 3D వ్యూలో మనం చూసుకోవచ్చు. సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ఇది రావడం జరిగింది. అట్లాగే దీనికి సంబంధించిన వీడియో రహదారికి సంబంధించి అంటే రోడ్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది ఇక్కడ దీనికి సంబంధించిన పూర్తిగా ఈ రహదారిని కూడా పూర్తిగా మూసివేశారు. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ మనం ఒక వీడియో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో ఉన్న జగన్మోహన్ రెడ్డి దానికి సంబంధించినటువంటి రోడ్ను కూడా బ్లాక్ చేశారు. ఆ రూట్ ఇది. సో చూస్తూ ఉన్నాం, అక్కడ పక్కన అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మనకు ఈ గూగుల్ ఎర్త్లో ఇది కూడా కనిపిస్తూ ఉంటుంది అపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా. ఇక్కడ మనం చూసుకోవచ్చు క్యాంప్ ఆఫీస్. సో ఇవన్నీ అపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ అపార్ట్మెంట్స్ కూడా, ఇవన్నీ కూడా ఈ రూట్ ద్వారానే ఇప్పుడు ఆ వీడియో కూడా వెళ్తూ ఉంది. సో ఇది జగన్ ఏదైతే తాడేపల్లికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఒకసారి మనం వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. రైట్. సో ఇది పూర్తిగా ఆ తాడేపల్లి ప్యాలెస్లోకి వెళ్ళేటటువంటి రహదారి. ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. అయితే పూర్తిగా కూడా ఒక కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా
ఇక్కడ చేసుకోవడం జరిగింది. అంటే అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా పూర్తిగా మనం చూస్తే కనుక ఒక కమాండోస్ అంటే పోలీసులకు సంబంధించి కూడా 986 మంది పోలీస్ ఆఫీసర్స్ను దీంట్లో నియమించుకున్నారు. ఈ తాడేపల్లి ప్యాలెస్ను కట్టుకోవడానికి ఇక్కడ మనం చూడొచ్చు దాదాపుగా 30 అడుగుల్లో ఐరన్ రాడ్స్తో ఒక ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఒక శత్రు దుర్భేద్యంగా ఎందుకు ఇంత భయం అనేది మాత్రం తెలియదు. పూర్తిగా దీంట్లో అంటే చూస్తే కనుక దీంట్లో పూర్తిగా కూడా తాడేపల్లితో పాటు హైదరాబాద్, బెంగళూరులో కూడా ఒక కళ్ళు చెదిరే ప్యాలెస్లు ఇందాక మనం చూసాం. అట్లాగే సెక్యూరిటీకి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే ఒక 370 మందిని షిఫ్ట్ల వారీగా కూడా విధుల్లో నియమించుకున్నారు. జగన్ జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు భారీగా భద్రతా సిబ్బంది వెంట ఉండే దృశ్యాలు కూడా మనం చూసాం. అట్లాగే దీంట్లో చూడొచ్చు మనం తాడేపల్లి ప్యాలెస్ వెళ్తున్న సమయంలో కూడా ఏ విధంగా మధ్యలో చెక్ పోస్టులు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నారో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయేది. అక్కడ ఒక రహదారిని కూడా మూసివేశారు. ఆ తర్వాత వెనకాలనే పేదలు నివాసం ఉండే ఇల్లులు కూడా ఉండాలి. సో అక్కడి నుంచి వాళ్ళకి ఇల్లులు కూడా ఖాళీ చేయించినటువంటి పరిస్థితి ఆయన అధికారంలో ఉన్నప్పుడు కనిపించింది. ఇక ఇది ఇంకొకటి ఇక్కడ లోటస్ పాండ్కి సంబంధించి కూడా మనం ఒకటి చూస్తే కనుక ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్కి సంబంధించి రైట్ ఇక్కడ లోటస్ పాండ్ ఫిలిం నగర్ ఇక్కడ మనం చూస్తే కనుక ఈ లోటస్ పాండ్లో కూడా రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా రైట్ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒక అత్యంత విలాసవంతమైనటువంటి భవనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు లోటస్ పాండ్లో. ఇక్కడ మనం చూడొచ్చు ఇది దాదాపుగా ఇక్కడ కూడా ఈ లోటస్ పాండ్ ఏరియా వచ్చేసి దాదాపుగా ఇది 2 ఎకరాల్లో నిర్మించారు. 30 బెడ్రూమ్లు దీంట్లో ఉన్నాయి. అప్పట్లోనే 55 కోట్లతో ఇది నిర్మాణం చేపట్టారు అని కూడా తెలిసింది. ఒకసారి దీనికి సంబంధించిన ఏరియా కూడా మనం చూస్తే కనుక మేజర్మెంట్ చేస్తే ఒకసారి మనం చూడొచ్చు. ఇది లోటస్ పాండ్కి సంబంధించి ఇక్కడ నుంచి ఇదంతా ఉంటుంది. కానీ మనకి ఇక్కడ వరకు చూద్దాం. సో ఇది దాదాపుగా 1.13 ఎకరాలని చూపిస్తోంది. 2 ఎకరాల్లో ఉంది. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇందులోకే వస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ లోటస్ పాండ్ దగ్గర కూడా ఈ విధంగా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక అత్యంత విలాసవంతమైనటువంటి భవంతులను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు, ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణి ఏంటి అనే చర్చ కూడా సర్వస్తా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా ప్రస్తుతం ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ కావచ్చు, లేదంటే యలహంక ప్యాలెస్ కావచ్చు, ఇటు లోటస్ పాండ్కు సంబంధించినటువంటి ప్యాలెస్లకు సంబంధించినటువంటి చర్చనే పూర్తిగా జరుగుతూ ఉంది. మరి ఈ విధంగా ఇన్ని ఎకరాల్లో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఎందుకు కట్టుకున్నారు అనేది మాత్రం చర్చ జరుగుతూ ఉంది. మాకు మాత్రం 2 సెంట్ల భూమి ఇస్తామని చెప్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా చేశారు అంటూ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. ప్రజలు కూడా వీటికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నారు.